నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. బుద్ధునితో ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగు నాటక ప్రదర్శన 25 జూలై 25 శుక్రవారం సాయంత్రం 6:30 అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో సెంట్రల్ ఏసీ ఆడిటోరియంలో నాటకం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు బిఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిఎస్ఐ నాయకులు వై హరిబాబు త్రిరత్న బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాశీ రాంబోది, ములపర్తి సత్యనారాయణ, డిబిలో పలమూరి మోహన్ బాబు, బీసీకే నాయకులు బొంతి రమణ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. బుద్ధుడితో నా ప్రేమ నాటకాన్ని 27వ తారీఖు జరిగి 25వ తారీఖు జరిగి బుద్ధుడితో నా ప్రయాణం నాటకాన్ని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి బుద్ధుడితో నా ప్రయాణం నాటకాన్ని. నాటక ప్రదర్శన సెక్రటరీ గారు చెప్పారు. 25 జూలై 6:30 కిమ్స్ హాస్పిటల్స్ ప్రాంగణంలో సెంట్రల్ ఏసీ ఆడిటోరియంలో ప్రదర్శించడానికి ఈరోజు మనం అందరం కూడా కరపత్ర ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి నిర్వహణలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు నేషనల్ ట్రస్టీ వై హరిబాబు వారు ముఖ్య అతిథిగా రావడం చాలా మనందరికీ గురించి అంబేద్కర్ చేసిన బౌద్ధ గురించి చెప్పడం అంటే చాలా గొప్ప చెప్పారు. ఎందుకంటే నాటకాలు గతంలో ఒక విధమైనటువంటి ఆలోచన శక్తి అందుకని ప్రదర్శన దాని సోషల్ రెవల్యూషన్ అంటారు. బాబాసాహెబ్ ఏంటంటే యూ వాంట్ టు గెట్ పొలిటికల్ రెవల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైట్ విత్ సోషల్ రెవల్యూషన్. సోషల్ రెవల్యూషన్ ప్రిసీడ్స్ పొలిటికల్ రెవల్యూషన్. మాత్రమే బాబాసాహెబ్ రాజకీయ రెవల్యూషన్ కావాలంటే దాని ముందు సోషల్ రెవల్యూషన్ సోషల్ రెవల్యూషన్ ద్వారా ప్రజలకి సందేశం ఇవ్వాలి. బాబాసాహెబ్ ఏదైనా సందేశం అది బాబాసాహెబ్ అంబేద్కర్ నాటకం ద్వారా కొంత గొప్ప వాళ్ళ నైతికతను మనం జనాల్లో కలగజేస్తాం. మీరందరూ కూడా ఈ యొక్క నాటకానికి సహకరించి మీ వంతు సహాయ సహకారాలు అందించి దీన్ని ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క అమలాపురంలో దిగ్విజయంగా ఈ నాటకాన్ని ముందుకు జరుపుతారని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమో బుద్ధాయ జై భీమ్. నమో బుద్ధాయ. అందరికి జై భీములు. నేను వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, నేషనల్ ట్రస్టీ. ఈరోజు ఈ అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ నందు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మేము ఏర్పాటు చేస్తున్నట్టు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటటువంటి బౌద్ధ నాటకాన్ని మేము నిర్వహిస్తూ ఈరోజు ఈ నెల 25వ తేదీన ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం నందు ప్రదర్శించబడుతున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి అంబేద్కర్ నాటకాన్ని ఇక్కడ దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజు రిలీజ్ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, ఇదే విధంగా బౌద్ధ అభిమానులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
దీన్ని చాలా సాంకేతిక విలువలతోటి సినిమా పక్కీలో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. అందరూ కూడా ఏది కూడా చదివేదానికంటే చూసేదానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సమాజంలో పరివర్తన తీసుకురావాలన్నా నేడు ప్రపంచ దేశాలకు అవసరమైనటువంటి శాంతిని, అదేవిధంగా మనుషులకు అవసరమైనటువంటి నైతికతను, అదేవిధంగా కరుణను ఈ యొక్క నాటకంలో చాలా అద్భుతంగా ఈ నాటకం వేసేటువంటి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, విద్యాపరమైనటువంటి అన్ని విషయాలకు సంబంధించి మానవుడు ఈ యొక్క సమాజంలో ఏ విధంగా జీవించాలన్నటువంటి అనేక విషయాలు బుద్ధుడు మనకు తెలియజేశాడు. ఆ విషయాలన్నింటినీ కూడా దృశ్య రూపకంగా మనం ఈ రోజు చూడబోతున్నాం. రేపు 25వ తేదీన ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ నాటకం అనేది మళ్ళా ప్రదర్శించడం కావాలంటే చాలా కష్టం. మనకు అవకాశం ఉంది కాబట్టి చూడండి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుందంటే కేవలం బౌద్ధ మతం వల్లనే. మన యొక్క విదేశాంగ విధానాన్ని ఇతర దేశాలు మెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎందువల్లంటే బౌద్ధ విదేశాంగ విధానమే మనం నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనుసరిస్తున్నాం. కాబట్టి మనం బౌద్ధం అనేది ఈ దేశానికి శరణ్యం, ఈ ప్రపంచానికి కూడా అవసరమైనటువంటిది. కాబట్టి బౌద్ధంలో గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడనేది ఆయన మాటల్లోనే మనం నాటకంలో చూడొచ్చు అని చెప్పి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరపున మీ అందరికి తెలియజేసుకుంటాను. నమో బుద్ధాయ. అందరికి జైభీములు. నా పేరు వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, నేషనల్ ట్రస్టీ. ముఖ్యంగా ఈ యొక్క మీడియా సమావేశం ఏంటంటే, మనకి 2 రోజుల క్రితం మదనపల్లిలోని, అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక బుద్ధుని కొండ ఉంది. దాన్ని 2 కోట్లు పెట్టి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చాలా సుందరంగా దాన్ని అద్భుతంగా మా బిఎస్ఐ ఉపాధ్యక్షులైన ఆయన చాలా సుందరంగా దాన్ని తీర్చిదిద్దాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ కొండ మీద ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహాన్ని కొంతమంది దుండగులు తల నరికి, తంగలాన్ సినిమాలో ఏ విధంగా అయితే బుద్ధుని తల నరికినట్టు చూపే సేమ్ డిటో ఆ విధంగా నరికి అక్కడ వేయటం అనేది జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందువల్లంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పేసి బుద్ధుని యొక్క పేరును నామకరణం చేసినటువంటి ఈ గవర్నమెంట్ హయాంలో ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. శాతవాహనుల దగ్గర నుంచి అనేక మంది ఇక్కడ బౌద్ధాన్ని ఆచరించి ఈ యొక్క ఆంధ్రదేశాన్ని చాలా సుసంపన్నం చేశారు. ఆ వారసత్వంలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బౌద్ధాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠించి ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉండే విధంగా చేసే ఈ తరుణంలో కొంతమంది మతోన్మాదులు, కొంతమంది లోకల్గా ఉన్నటువంటి దుర్మార్గులు ఈ విధమైన చర్యలు మేము ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే దీనికి బాధ్యులైనటువంటి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దీని మీద శీతకాన్ని వేసి దాని మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోవడానికి వెనకడుగేస్తున్నటువంటి తరుణంలో గవర్నమెంట్ దీని మీద జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు దీని మీద త్వరగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ ఖర్చుతోటి మళ్ళా అక్కడ కొత్తగా బుద్ధుని విగ్రహాన్ని, అదేవిధంగా ఆ ప్లేస్ అంతటిని కూడా డెవలప్ చేసి అది ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికగా తయారు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధనలో అవసరమైతే నిరాహార దీక్షలు చేయడానికి, అదేవిధంగా రాష్ట్ర రోకో చేయడానికి కూడా ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వెనకాడదని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను.